హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీరామునిలో ఉన్న 16 గుణాలు మీకు తెలుసా? దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు, ప్రజలందరికీ ఆదర్శము ప్రియుడు. శ్రీరాముడు మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం. ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు, ప్రజలందరికీ ఆదర్శప్రియుడు. శ్రీరాముడు మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం. ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామవతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షి వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు 16 గుణాలు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి అని నిర్ధారించారు. మనుష్య జీవితంలో శ్రీరాముడి జీవితం మమేకమైంది. ఆయన మానవుడిగా పుట్టాడు, మానవుడిగా పెరిగాడు, మానవుడి కష్టాలను పడ్డాడు, మానవుడిగానే అవతారం పరిస్థాపించేశాడు. ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శత్రుత్వాలతో గురువులను, దానగుణాలతో దీవెనలను గెలిచాడు. అలాగే తన పౌరుష పరాక్రమములతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం. ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణాలు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. అవే: 1 గుణవంతుడు, 2 వీర్యవంతుడు, 3 ధర్మాత్ముడు, 4 కృతజ్ఞాభావం కలిగినవాడు, 5 సత్యం పలికేవాడు, 6 దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7 చారిత్రము కలిగినవాడు, 8 అన్ని ప్రాణుల నుంచి కోరేవాడు, 9 విద్యావంతుడు, 10 సమర్థుడు, 11 ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేటంతటి సౌందర్యం కలిగినవాడు, 12 ధైర్యవంతుడు, 13 క్రోధాన్ని జయించినవాడు, 14 తేజస్సు కలిగినవాడు, 15 ఎదుటి వారిలో మంచిని చూసేవాడు, 16 అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.